నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట పరువు హత్యలో పురోగతి, 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. కొల్చారం ట్రాన్స్కో సబ్స్టేషన్ ఏఈపై ఆరోపణలు, లంచం ఇస్తేనే పని చేస్తున్నారని స్థానికుల ఫైర్. సూర్యాపేట ప్రభుత్వ గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 8 మంది విద్యార్థినులకు అస్వస్థత. రేణిగుంటలో రైతు సుబ్బారెడ్డి ఆందోళన, విమానాశ్రయం కోసం భూమి కోల్పోయానని ఆవేదన. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సూర్యాపేట పరువు హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణను హత్య చేసి మృతదేహాన్ని కారులో వేసుకొని నిందితులు షికారు చేశారని పోలీసులు తెలిపారు. పరువు హత్యకు భార్గవి నానమ్మ ప్రతీకారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. కృష్ణను హత్య చేసేందుకు నిందితులు 2 నెలల క్రితమే ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సూర్యాపేటకు చెందిన కృష్ణ అలియాస్ మాలబంటి, పిల్లల మరికి చెందిన నవీన్ల మధ్య కొద్ది రోజుల క్రితం స్నేహం ఏర్పడింది. కృష్ణ తరచూ నవీన్ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ క్రమంలో భార్గవి, కృష్ణలు ప్రేమలో పడ్డారు. భార్గవికి ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇంతలోనే భార్గవి, కృష్ణలు 6 నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి కులాంతర ప్రేమ వివాహాన్ని భార్గవి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొన్ని నెలలుగా తన కుమారుడు మనుమలను భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మ రెచ్చగొట్టి హత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అది పబ్లిక్ అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఉంది, అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. అదర్వైజ్ వేరే పాసిబిలిటీ వాళ్ళకు కుదరలేదు, అట్లా అయింది. సో ఈయనకి ఎప్పుడు కూడా డౌట్ పడలేదు. అదర్వైజ్ ఇలా అలర్ట్ అయ్యి మాకి చెప్తే అప్పుడే యాక్షన్ తీసుకునే వాళ్ళని. సో ఈయనకి కూడా డౌట్ రాలేదు. సో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కంటిన్యూగా కాలేకపోయారు. సో లాస్ట్లో ఇప్పుడు వాళ్ళు అట్లా మర్డర్ చేసేసారు. వీళ్ళది క్రైమ్ హిస్టరీ అనాలిసిస్ చేస్తే వీళ్ళ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఇంత ముందుది కూడా ఎవరైతే ఫస్ట్ బ్రదర్ నవీన్ అని, ఇతని మీద 4 కేసెస్ ఉన్నాయి, ఇన్క్లూడింగ్ 1 అటెంప్ట్ టు మర్డర్ కేస్. అవన్నీ కేసెస్ కూడా కోర్టులో ఉన్నాయి. ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడు A1కి బైరు మహేష్ అని, ఇతని మీద 9 కేసులు ఉన్నాయి. అట్లాగే వంశీ ఎవరో చిన్న బ్రదర్ ఉన్నాడు, ఇతని మీద 3 కేసులు ఉన్నాయి. దాంట్లో కూడా 1 అటెంప్ట్ టు మర్డర్ ఉంది. ఫాదర్ మీద 2 కేసులు ఉన్నాయి. నానమ్మ మీద కూడా 2 కేసులు ఉన్నాయి. సాయి చరణ్ మీద 1 కేసు ఉంది. అట్లాగే డిసీజ్డ్ మీద కూడా 4 కేసులు ఉన్నాయి. సో ఇది ఇట్లా మేము ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు 6గురుని ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. సో ఇంకా కూడా వీళ్ళతో పాటుగా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరైతే ప్లానింగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారో, ఇంతకుముందు ఏమైనా వాళ్ళది చిన్నది ఏదైనా పాత్ర ఉన్నా కూడా అది కూడా టోటల్ గా డీటెయిల్ గా దర్యాప్తు ఇప్పుడు చేస్తున్నాము. వాళ్ళది ఎట్లాంటి కూడా రోల్ మాకు వస్తే ఇమీడియట్గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ కి రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఇట్లాంటి యాక్టివిటీస్ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, అట్లాగే కపుల్స్ కి కూడా ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ కానీ, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజ్ ఎప్పుడైనా ఇట్లాంటివి చేస్తారు, దయచేసి ప్లీజ్ పోలీస్ స్టేషన్కి రండి. అండ్ మీకు అట్లా డౌట్ ఉంది దట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఉన్నారు, దయచేసి అది కూడా మా దృష్టికి తీసుకురండి. సో దట్ డెఫినెట్లీ వీ కెన్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. అండ్ ఇట్లాంటి మీకు టోటల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా. సుపారీ ఏం లేదు, ఎందుకంటే అంతా బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే చేశారు. సెకండ్ పర్సన్ కదా, అతను ఫ్రెండ్ వీళ్ళకి, నవీన్ కి ఫ్రెండ్. హెల్మెట్ వాహనదారులకే కాకుండా తమ కుటుంబ సభ్యుల రక్షణకు సోపానం లాంటిదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రోడ్డు భద్రతా నియమాల అవగాహనలో భాగంగా వాడపాలెం నుంచి కొత్తపేట మారుతినగర్ కౌశిక రోడ్డు మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తపేటలో జరిగిన సమావేశంలో యువ నాయకులు బండారు సంజీవ్, సిఐ విద్యాసాగర్, తహసీల్దార్ ఎడ్ల రాంబాబు పాల్గొన్నారు.
మన రక్షణ కోసం, మనకు జరిగే అన్యాయాలకు కానీ, మనకు జరిగే మోసాలకు కానీ, జరిగే దారుణాలను అరికట్టడం కోసం ఉన్న వ్యవస్థ పోలీసు రక్షణ వ్యవస్థ. దాన్ని వారికి అండగా ఉండి వారు చేసే కార్యక్రమాలు మనం కూడా వారి సహకారం తీసుకుంటే వీటన్నిటి బయటపడవచ్చు. మరి ఈ రోడ్ సేఫ్టీ అనేది చాలా కీలకమైంది, చాలా ముఖ్యమైనది. ఇలా అందరూ కూడా హెల్మెట్స్ వేసుకుని ఈ కార్యక్రమాలు పాల్పంచుకుంటే ఈ రకమైన సమాజం, ఈ రకమైన వాతావరణం రావాలి. అప్పుడే మన ప్రమాదాలు కూడా నివారించుకోగలిగిన వారు అవుతాం. దాని తగ్గ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఏ విధంగా ఏం చేపట్టాలన్నా మనం ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఇది ఏదైతే హెల్మెట్ ఉందో, శిరస్థానం ఉందో, అది మన కుటుంబానికి రక్షణగా భావించండి. ఈ యొక్క మద్యం లేదా గంజాయి, ఈ సైబర్ నేరాలు, ఈ యొక్క డ్రగ్స్, ఇటువంటి మాఫియాస్ మీద యువత మేల్కోవాలి. యువతరం రేపు భవిష్యత్ తరం. ఆ యువతరం ఏ అడుగు వేస్తే ఆ అడుగే ఈ సమాజం ముందుకెళ్తుంది. మన దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, మనందరి అభివృద్ధి యువతరం మీద ఆధారపడి ఉంది. వారికి మనం సపోర్ట్గా ఉండాలి. మన కోసం పనిచేసే వ్యవస్థ ఇది, మన రక్షణ కోసం. మెదక్ జిల్లా కొల్చారంలో ట్రాన్స్కో సబ్స్టేషన్ ఏఈ అహ్మద్ అలీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. లంచాలు ఇస్తేనే పనులు చేస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా పనిచేసే అధికారులు కూడా ఆయనకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పనికి రేటు కట్టి వసూలు చేస్తున్నా ఏ పని అయినా ఈయన రేటు కుదిరించిన జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొన్న లైన్మెన్ను ఇటీవల ధర్మవరం బదిలీ చేశారు. అయితే ఆయన వెళ్లకుండా అక్కడే పనిచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్లో మల్లెపూల నరేంద్ర కుమార్ వర్ధంతిని పురస్కరించుకొని పోటీలు నిర్వహిస్తున్నారని నుడా చైర్మన్ కేశవేణు తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో గత కొన్నేళ్లుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర కుమార్ 34వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడా పోటీల ద్వారా తామందరం ఒక్కటేననే స్ఫూర్తిని చాటుతున్నారు అని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు వెల్లడించారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో తనను మోసం చేశారని రైతు వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లుగా సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని కోల్పోయానని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి విమానాశ్రయం అభివృద్ధి పనులు అంటూ ల్యాండ్ అక్విజిషన్ కింద భూమిని కోల్పోయానన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం అందలేదన్నారు. భూ పరిహారం చెల్లించి విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. సూర్యాపేట పట్టణంలోని వివి గిరినగర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బాలికలను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో 6వ తరగతి చదువుతున్న బూక్యా రాధిక, ధరావత్ ఉషా, 8వ క్లాస్ చదువుతున్న కరిష్మా, మహేశ్వరి, చైతన్య, పూజిత, రామావతి, దుర్గా, బానోతు అక్షితలు మధ్యాహ్న భోజనం తర్వాత వాంతులతో పాటు డీహైడ్రేట్కు గురయ్యారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అసిస్టెంట్ డిఎంహెచ్ఓ డాక్టర్ శివప్రసాద్ తెలియజేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలోని నడిగడ్డ మాదిగపల్లిలో దారుణం జరిగింది. భూ సమస్య కారణంగా తన భర్తపై దాడి చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. రమణయ్యకు అదే గ్రామంలోని పవన్ కుమార్ రెడ్డికి గత కొన్ని సంవత్సరాలు భూ తగాదా ఉందని తెలిపింది. కోర్టు తీర్పు రమణయ్యకు అనుకూలంగా వచ్చిందని సహించలేక పొలంలో పని చేసుకుంటున్న తన భర్తతో పవన్ కుమార్ రెడ్డి గొడవ చేసి విచక్షణ రహితంగా కొట్టడంతో అక్కడికక్కడి మృతి చెందాడని చెప్పింది. సమాచారం తెలుసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంఆర్పీఎస్ ప్రధాన నాయకత్వం సదుంకు చేరుకుని మృతుడి కుటుంబాన్ని పరామర్శించింది. అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నడిగడ్డలో మాదిపల్లిలో జరిగిన సంఘటన ఎస్ రమణయ్య అనే మాది కులానికి చెందిన వ్యక్తిని భూతగతాల కారణంగా ఎస్ రమణయ్యకు కోర్టు వారు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన భూమిలో ఆయన పని చేసుకుంటున్న సందర్భంలో ఆ భూమి విషయమై గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న పవన్ కుమార్ రెడ్డి మాది కులానికి చెందిన ఎస్ రమణయ్యకు అనుకూలంగా వచ్చిందనే కక్కస్తో అక్కడ వెళ్ళి కొట్టి చంపడం జరిగింది. అదేవిధంగా రాత్రి సదుం పోలీస్ స్టేషన్లో ధర్నా చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో నిజాలు నిగ్గుతేల్చి పవన్ కుమార్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు జరిగే పోస్ట్ మార్టంలో పిఎం రిపోర్ట్లో పారదర్శకంగా నిర్వహించాలి. అదేవిధంగా అతన్ని రాత్రి ఎఫ్ఐఆర్ ఇస్తే ఇంతవరకు కస్టడీలోకి తీసుకోవడం అనేది నిజంగానే విచారం. పయ్యాండ్ల కానింటి మమ్మల్ని చచ్చిపోతున్నాడు. పయ్యాండ్ల కానింటి చచ్చిపోరి మిమ్మల్ని కూడా పెట్టుకున్నా, వీళ్ళు కూడా పెట్టుకున్నారు సార్. అప్పుడు నుంచి కూడా మేము వదిలేసినాము. 4 ఎకరాలు కొనుక్కున్నాము. వాని భూమి లేదు, వేణులో ఎట్లా భూమి కొనుక్కొని చెట్లు పైకి ఆండ్రు పెట్టుకున్నాము. ఎండ దున్నతా అంటే వచ్చి నేను ఇరవకాడ వచ్చి మేము ఆలు మొగుడు ఇద్దరము పోయినాము సార్. దున్నతా ఉన్నాము. ఆయన వచ్చిందే రే నాది భూమి నింది ఇలా పట్టుకొని ఇసిరేసేసి కింద పడిపోయా గుడ్డేసా ఎదరమ్ము ఆనే చచ్చిపోయా. అయినా నాకు భూమి వద్దు బొట్టొద్దురా, నాకు ముగ్గురు ఆడబెట్టరా, నన్ను కాపాడురా, నువ్వు కాపాడి నన్ను ఇచ్చేయిరా, అంబులెన్స్కి ఫోన్ చేయరా, నా భర్తను కాపాడుకుంటానంటే వాడు ప్రాణం పోయినా అన్నీ కూర్చోన్నాడు. ఒకడే ఉంటాడు. వాళ్ళ చెప్పంది వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అందరినీ కుట్టారం పెట్టేసి వచ్చినాడు, కొంత కింద పెట్టేసి వచ్చినాడు. ప్రాణం పోయే పుంజికి అప్పుడు పరిగెత్తినాడు. ప్రాణం పోయే పుంజికి అప్పుడు వచ్చినాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళని. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం బాధాకరమని మంత్రి కొల్లి రవీంద్ర అన్నారు. 2014 డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు మచిలీపట్నం వచ్చిన అనూహ్య జనవరి 5న ముంబై వెళ్ళింది. ఈ క్రమంలో అనూహ్యను చంద్రబాను అనే టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో నిందితుడికి ముంబై ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష వేసిందని, ఆ శిక్షను ముంబై హైకోర్టు కూడా సమర్థించిందన్నారు. నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం కేసును కొట్టివేసిందన్నారు. కింది కోర్టుల్లో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగినా పై కోర్టులో కేసు కొట్టివేయడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య మరి ఆ కేసుని ఒక సంచలనమైనటువంటి భారతదేశంలో ఒక సంచలనంగా ఉన్నటువంటి కేసు నిన్న సుప్రీంకోర్టులో కొట్టివేయటం అనేది కొంత బాధాకరం. ఎందుకంటే 2014 సంవత్సరంలో ఆ రోజున మరి 2013 డిసెంబర్లో జరిగినటువంటి క్రిస్మస్కి కానీ అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో కూడా పాల్గొని 2014 జనవరి 5వ తారీఖున మరి మచిలీపట్నం నుంచి ముంబైకి వెళ్ళడం, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మరి అక్కడ ట్యాక్సీ వాళ్ళలాగా వచ్చి అమ్మాయిని బండి మీద ఎక్కించుకెళ్ళి బండి మీద తీసుకెళ్ళి బలవంతంగా మరి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి హత్య చేయడం జరిగింది. మరి అదేవిధంగా కాల్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఆ రోజున మరి ఉమెన్స్ కోర్టు 2016లో, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం అయింది.
పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఆనాడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యే కేసు వెంటనే రిజిస్టర్ చేయటం, మొత్తాన్ని అరెస్ట్ చేయటం, ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా బండి మీద వెళ్ళడం అన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మేము ఆ రోజు చూస్తాం జరిగింది. మరి 2016లో ఉమెన్స్ కోర్టు కూడా వారికి మరణశిక్ష విధించడం, దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించడం, కానీ సుప్రీంకోర్టులోకి వచ్చేటప్పటికి దాన్ని కొట్టివేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి మరి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలతో కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో కూడా సంబంధం లేకుండా మరి ఇటువంటి తీర్పు రావడం అనేది ఇది బాధాకరం. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఆరోపించారు. 10 లక్షల కోట్ల అప్పుతో గడిచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జగన్ ప్రభుత్వ బకాయిలు 22,000 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు, జలసాలకు ఖర్చు చేశారని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు ఈ రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజల సొమ్ము దోచుకుంటూ జలసాలకు పాల్పడిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వాళ్ళ మంత్రులు కూడా 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకం అమలు చేయడని వ్యంగ్యం భాషలో మాట్లాడుతున్నారు అంబాటి రాంబాబు గారు. అయ్యా అంబాటి రాంబాబు గారు, మీ ముఖ్యమంత్రి కంటే దారుణంగా జల్సాలు చేసే వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదనేసి ఈ మీడియా ముఖంగా అంబాటి రాంబాబుకు హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కనీసం ఎఫ్సి గోడల్లో ఎక్కడైనా ఎలుకలు మందు పెట్టేదానికి ఖర్చు పెడతారు, కానీ ఈ దుర్మార్గు ముఖ్యమంత్రి వైన్ షాప్లో ఎలుకలు పట్టేదానికి సుమారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎలుకలు పట్టారనేసి లెక్కలు చూపిస్తున్న వ్యక్తి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా ప్రజల మీద భారం మోపి ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఎన్నో విధాలుగా నిందలేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మాట ఎప్పుడూ జారడు. ఆయన మాట చెప్తే ఖచ్చితంగా చేసే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 2024 వరకు ఇచ్చేసే జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి 5 ఘోరంగా తిరస్కరించినటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటికే వెలుగులోకి వస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. 10 లక్షల కోట్ల దోచుకోవచ్చని 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల దోపిడీ అనేది ఎప్పుడు కానీ మనం ఊహించెరగం. అంటే రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువగా దోపిడీ జరిగిందనేది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ దోపిడీని 3 రకాలుగా విభజిస్తే, ఒకటి జగన్ పెట్టినటువంటి బకాయిలు 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి డబ్బులన్నీ కూడా చెల్లించకుండా పెండింగ్లో పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభానికి కారకులయ్యారు. దాదాపు 1,40,000 కోట్లు బకాయిలు. అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ అది చేసినాం ఇది చేసినామని చెప్పుకుంటూ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నిజాంపేట శ్రీ కళ్యాణ సుందరేశ్వర స్వామి సమేత విజయ వనమాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ భక్త బృంద సభ్యులు తెలిపారు. ఈ మేరకు మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోరారు. ఈ సమావేశంలో మిరియాల రామకృష్ణ, శీలం బాబ్జీ, నరహరి శెట్టి, కనకదుర్గ వరప్రసాద్, విన్నకోట వనదేవి, పొన్నూరి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ప్రెస్టేజీగా గుడి బాగా డెవలప్ చేయాలని చెప్పేసి మన వెన్నకోట మన ప్రభాకర్ గారు చాలా కృషి చేసి ఈ గుడిని ఈ రకంగా నిర్మాణం చేయడానికి సాయశక్తులు కృషి చేశారు. నిజాంపేట, రుస్తుంబాద, ఈడేపల్లి మన ఎలవేలు పైన విజయ దివనవల అమ్మవారు రేపు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం 3వ తారీఖు రంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, శివలింగం, తర్వాత ధ్వజస్తంభం ఇవన్నీ కూడా అదే రోజు 11:45 ప్రతిష్టా కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారిని ఈ కొత్తగా నిర్మించిన ఆలయంలో మనం 31వ తారీఖు నుంచి అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి హోమాలన్నీ పూర్తి చేసుకుని 3వ తారీఖు 11:45 ప్రతిష్టా కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొని మాకు దిగ్విజయంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. పోతే ఇది 107 సంవత్సరాల ఈ అమ్మవారి చరిత్రని కుర్తాళం పీఠాధిపతి గారు శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయవనములమ్మగా పేరు పెట్టి ఉన్నారు. దాన్ని మేము శ్రీ విజయవనములమ్మగానే తీసుకుంటున్నాం. ఇది బాలకోటయ్య గారి స్థలంలో నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా చేసేది మొట్టమొదటి రాతితో చేసిన ఈ గుడి జరుగుతుంది కాబట్టి అందరూ విరివిగా పాల్గొని ఒక్కసారి ఇచ్చేసి దీని ప్రతిష్టని ఇంకా మనకు ముందు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నామండి. అమ్మవారిని ఈ కొత్తగా నిర్మించిన ఆలయం కలరా, మసూచి వంటి వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో ఈ నిజాంపేట రుస్తుంబాద గ్రామ పెద్ద అయినటువంటి శ్రీ వెన్నకోట రామయ్య గారి స్వప్నంలో అమ్మవారి కనబడి ఏలూరు దగ్గర నుంచి వనములమ్మను తీసుకొచ్చి ఇక్కడ సేవిస్తే నేను వెన్నకోట బాలకోటయ్య గారి కోటలో ఉలుమి చెట్టు కింద నేను వెలుస్తాను, మీరు సేవించుకుంటే మీకు ఈతి బాధలన్నీ తీరి సస్యశ్యామలంగా ఉంటుంది ఈ ప్రాంతం అందరినీ సెలవిచ్చారు ఆవిడ. అప్పుడు రామయ్య గారు అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి గ్రామ ప్రజలందరితో కూడా కలిసి అమ్మవారిని సేవించడం వల్ల ఆ వ్యాధులన్నీ పోవటం వల్ల ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వెళ్ళగానే గురువారం కానీ ఆదివారం కానీ సంబరాన్ని అత్యంత వైభవంగా ఈ పేటలో సంక్రాంతి కన్నా విశిష్టంగా చేసుకుంటూ అందరూ అమ్మవారిని సేవిస్తాం వల్ల అమ్మవారి ఇక్కడికి వచ్చి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వల్ల మా అమ్మవారి ఆలయ ప్రతిష్ట ఆహ్వానం నిమిత్తమై మేమందరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ విగ్రహ ప్రతిష్ట 31వ తారీఖు గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది. 1వ తారీఖు 2వ తారీఖు అమ్మవారి పూజలు అలాగే హోమాలు జరుగుతాయి. 3వ తారీఖు అనగా వచ్చే సోమవారం 11:45 శ్రీ తునికి సంబంధించిన శృంగేరి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామితో ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ తర్వాత అన్న సంతర్పణ, అమ్మవారి శాంతి కళ్యాణం. ఈ దేవాలయం యొక్క ప్రతిష్ఠత ఏంటంటే ఇక్కడ దశావతారాలని అవతారాలుగా చెక్కి పూర్తి రూపాలతో రాగిలో నిర్మితమై చేశారు. అలాగే అమ్మవారి శక్తిపీఠ రూపాలను కూడా ఈ టెంపుల్లో ప్రతిష్ఠించారు. అలాగే ఈ టెంపుల్ అమ్మవారు సుందరేశ్వర స్వామి. విశాఖ జిల్లా సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది చొల్లంగి అమావాస్య రోజు స్వామివారి పుష్కరిని ఊరేగింపు జరుపుతారు. పుష్కరిణిలో స్వామివారిని హంసవాహనంపై ఊరేగించారు.
నెల్లూరు జిల్లా వరిగుంటపాడు సమీపంలో 450 ఎకరాల అగ్రిగోల్డ్ భూములు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కనియంపాడు గ్రామంలో అప్పట్లో అగ్రిగోల్డ్ సంస్థ సర్వే నెంబర్ 65 నుంచి 140లో 250 ఎకరాలు కొనుగోలు చేసిందని చెప్పారు. అందులో జామాయిలు మొక్కలు నాటారని వెల్లడించారు. ఇప్పుడు ఆ మొక్కలు పెరిగి చెట్లుగా మారాయని తెలిపారు. అయితే వీటిని కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు కొట్టేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు 10 లారీల సరుకు రవాణా జరుగుతున్నట్లు ఆరోపించారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.